వశీకరణం ఐడియా బాగుంది. చాలా బాగుంది. మందొస్తే మన జీవితం ముందులా ఉండదు. బావ మందేస్తే అసలు నువ్వే ఉండవు. అందుకే కదా ఈ బాధంతా. చొక్కా ముక్క అంటే కనపడకుండా కట్ చేసేయచ్చు, జుట్టు అంటే తలస్నానం చేయిస్తూ పీకేయచ్చు. కాని గోల్డే మళ్ళీ పెగ్గేయించి పీకెత్తే మొన్న పెగ్గేయించి పీకించుకుంది చాలదా? అమ్మో, ఈ నేరౌండ్కి ఎలా ఉంటాడో ఎవరికీ తెలీదు. గోల్డ్ సంగతి తర్వాత, ముందు స్నానం చేయిస్తానని చెప్పి జుట్టు పీకే. ఆఫీస్ నుండి రాని వీడు అత్తమని రమ్మంట ఏదో తగలెట్టేశారు వాళ్ళు. ఇళ్లలో గ్యాస్ సిలిండర్లు ఏమన్నా అయిపోయినాయా? అందరూ సీరియస్గా ఉన్నారు. ఇరాన్లో గ్యాస్ ఇరగబడిందంట. దాన్ని తవ్వుకునే కాంట్రాక్ట్ మన కంపెనీకే వచ్చింది. సర్వేకి నుండి పంపిద్దామని. అక్కడ యుద్ధం జరుగుతుంది కదా బాస్. అక్కడికి వెళ్తేనే కదరా నిన్ను చంపేస్తారు. గుడ్ జాక్, గుడ్ జాక్. ఎంతగా మీటింగ్ ఎందుకు పెట్టారు? సారు ప్రాజెక్ట్ ని సక్సెస్ఫుల్ గా చెడదొబ్బారు. మణి, ఏంట్రా ఈ పని? అన్న అడుగుతావేంటి? అమీర్పేటలో కోర్సులు నేర్చుకోవడం, సర్టిఫికేట్లు పెట్టుకుని డైరెక్ట్ గా కంపెనీలోకి దూరిపోవడం, జాబ్లు ఇవ్వడానికి అలాంటి ఎరిపప్ప కూడా ఎరసొక్కేసుకుని రెడీగా ఉంటాడు కదా. కరెక్టే బాస్. నువ్వు నోర్మి. ఉండండి బాస్, పిల్లాడికి మొన్నే పెళ్ళయింది. తగలరాని చోట తగిలిందంటే వంశాంకురం మొలకెత్తకుండా పోద్ది. వాడి వంశం వృద్ధి గురించి కాదు, కంపెనీ అభివృద్ధి గురించి ఆలోచించు. ఏం చేసేవరా? క్లయింట్తో కాల్ మాట్లాడా. వెరీ గుడ్. ఆవిడ ఇంగ్లీష్లో గేమింగ్ గురించి ఏదో అడిగిందన్నా. మన దాంట్లో గేమింగ్ ఉండదు కదరా. అందుకే నాకు తెలిసిన ఇంగ్లీష్లో నేను మాట్లాడానన్నా. ఏమని? గేమ్ ఆఫ్ థ్రోన్స్, గేమ్ ఆఫ్ డెత్, గేమ్ ఎట్ హోమ్, గేమ్ చేంజర్, గ్యాంగ్ లీడర్. వీడు మొత్తం తగలెట్టేశాడు. ఇవన్నీ సినిమా టైటిల్స్ కదరా. నాకు వచ్చిన ఇంగ్లీష్ అదే కదన్నా. గేమ్ చేంజర్ తెలుగు సినిమా కదరా. కానీ గేమ్ ఉంది కదన్నా. మరి మధ్యలో ఒక గ్యాంగ్ లీడర్ ఎందుకు వచ్చిందిరా? అది నా ఫేవరెట్ సినిమా అన్నా. ఆడు కోర్సు నేర్చుకున్నాడు కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు. క్లయింట్ ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేసేలా ఉంది. చూడమని, నువ్వు ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకునే దాకా ఆఫీస్కి రాకు. ఇంగ్లీష్ రాకపోతే అసలు ఆఫీస్కే రాకు. పోండి బయటికి. రిలేషన్స్ అంతా నాకే తగలరు. ఎదవన్నారు ఎదవన్నారు. ఎలుగుబంటి బోన్లో కన్నా వెళ్ళొచ్చు కానీ ఈ క్యాబుల్లో కథలు ఈ అబ్బా. అరే మణి, బాధపడకరా. నాకు ఎప్పుడు ఇలాగే అవుద్దన్నా. నాకు ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేయడం తెలుసు, కానీ ప్రజెంటేషన్ దగ్గరకు వచ్చేసరికి కాన్ఫిడెన్స్ పోతుందన్నా. ఇంగ్లీష్లో మాట్లాడాలంటే భయం. నీ భయానికి నా దగ్గర ఒక మంచి సొల్యూషన్ ఉంది, ఇప్పుడు చూపిస్తా ఉండు. ఇది స్పీకెక్స్ యాప్. నీలాగే ఇంగ్లీష్ వచ్చి మాట్లాడడానికి భయపడే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. ఈ యాప్లో సియా అని ఒక పర్సనల్ ఏఐ టీచర్ ఉంటుంది. నీ డైలీ ఎక్సర్సైజెస్లో తను హెల్ప్ చేస్తుంది అండ్ 24/7 అవైలబుల్గా ఉంటుంది. రోజు రియల్ లైఫ్ టాపిక్స్లో ఎక్సర్సైజెస్, ఇంకా ఇన్స్టెంట్ ఫీడ్బ్యాక్తో నీ గ్రామర్, ఫ్లూయెన్స్, ప్రొనౌన్సియేషన్ అన్నీ ఇంప్రూవ్ అవుతాయి. దీంట్లో నువ్వు ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకునేటప్పుడు నిన్ను ఎవ్వరూ జడ్జ్ చేయరు. రోజు అలవాటు చేసుకుంటే నువ్వు కూడా ఫ్లూయెంట్గా, కాన్ఫిడెంట్గా ఇంగ్లీష్ మాట్లాడచ్చు. దీంట్లో ఒక పద్ధతి ప్రకారం వొకాబులరీ, గ్రామర్, స్పీకింగ్, రీడింగ్, ఏఐ కాల్స్ కూడా ఉంటాయి. నాకు అర్థమైపోయిందన్నా. ఇప్పుడు యాప్ ఇన్స్టాల్ చేసుకుంటాను. డన్. నెక్స్ట్ ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్ నువ్వే ఇస్తున్నావు.
సర్లే వర్క్ స్టార్ట్ చేయి, మళ్ళీ చూస్తే అమ్మో, అరుతాడు. నిజమే అన్నావు. ఏంటి స్మెల్? ఒకసారి ఫోన్ చేద్దాం. టైం అయింది ఇంకా రాలేదేంటే? కాల్ చేసేదేంటి? ఏమండి, ఎక్కడున్నావే? భర్త కోసం ఎదురు చూసే భార్య ఎక్కడుంటదండి? ఇంట్లోనే ఉన్నా. వెంటనే ఒంటింట్లోకి వెళ్ళు. ఏమైంది? వచ్చా అండి. నీకేమన్నా వాసన వస్తుందా? మాడు వాసన ఏం రావట్లేదండి. రావట్లేదా? సరే, పక్కన అగ్గిపెట్టి ఉందా? అగ్గి పెట్టి ఉందండి. ఓ 2 పొలాలు తీసి వెలిగించు. వెలిగించా అండి. ఏం లేదే, గ్యాస్ వాసన వస్తుంది. మన ఇంట్లో ఏమన్నా లీక్ అవుతుందేమోనని. నీ అమ్మ కడుపు మాడ. గ్యాస్ లీక్ అయితే అగ్గిపుల్ల వెలిగించమంటాడు ఎవడైనా? ఏమోలే, నన్ను లేపడానికి గ్యాస్ ప్లాన్ ఏమన్నా వేసేవమనని. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి చిన్న చిన్న వాటికి గ్యాస్ ఎవడు వేస్ట్ చేయలే. ఏడిసేవలే, డౌట్ క్లియర్ అయింది కదా. ఇంట్లోకి వస్తున్నాను ఉండు. అంటే నువ్వు బయట ఉన్నావా? లేదంటే నట్టింట్లోకి వచ్చాక అగ్గి పొల్ల వేయించుకోవడానికి నీళ్ళే నాకేమన్నా నట్లు లూజ్ అనుకుంటున్నావా? పెట్టే వస్తున్నాను. హరసినోసియాత్కర్పురం. వీడికి ఎలాగైనా వశీకరణ ముందు పెట్టేయాలి. పద. తలంటితే తలనొప్పి వచ్చేయాలి. మంది అసలే ఇచ్చి పడేసే గోత్రం, ఎరగదీసే నక్షత్రం తెలుస్తలేదు వీళ్ళకి. స్నానానికి వెళ్తున్నారా? లేదు, సొక్క ఇప్పుకుని కొరడాతో కొట్టుకుంటా ఈదులంటే డబ్బులు సంపాదించడానికి వెళ్తున్నాను. ఆఫీస్ నుంచి రాగానే అడ్డమైన క్వశ్చన్ వేయద్దని ఎన్నిసార్లు చెప్పానా నీకు? చెప్పారు. ఇదేంటిది? ఏంటిది? ఏం లేదు. గుర్తుపెట్టుకోండి, చొక్కా మొక్క మీ ఆయన ఒంటి మీద ఉండగానే కత్తిరించాలి. దీనికి ఏమైంది? స్ట్రోక్ వచ్చిందా? ఏంట పైకి సూత్రం? అది ఫ్యాన్ కి 3 రెక్కలే ఉన్నాయి. ఇంకో రెక్క ఏమైందని చూడండి. మర్చిపోయి. ఒసే, ఫ్యాన్ కి 3 రెక్కలే కదా ఉంటాయి? అవునవును, 3 రెక్కలే ఉంటాయి. మొన్న దులిపేటప్పుడు ఒక రెక్క రాలిపోయిందిలే. అన్నయ్య, నువ్వేంటి వెనక్కి సేరు? ఎన్ని పూట ఏమైనా పుడుతున్నావా? అంటే ప్రతి మగాడు విజయం వెనుక ఒక ఆడది ఉండాలంటారు కదా బా, అందుకు. అందుకే అయి ఉంటది. సాయంత్రం కాఫీలో పాలకు బదులు పెనాయిల్ కలుపుకుని తాగేసారా? తేడాగా ఉన్నారు. కాఫీ కలుపుకోవడానికి ఫినాయిల్ ఉన్నా కాచుకోవడానికి గ్యాస్ ఉండాలి కదా బా. ఏమైంది? గ్యాస్ టైట్ అయ్యిందని సిలిండర్ ఫ్లైట్ మోడ్ లో పెట్టింది అక్క. అవునా? మరి నేను వచ్చినప్పటి నుంచి ఏంటి సన్నగా ఎక్కడి నుంచో గ్యాస్ వాసన వస్తుంది? అవును. ఒక్కసారి దీనికి ఫోన్ చేద్దాం. అన్నయ్య, సెల్లమ్మా, గ్యాస్ సిలిండర్కి ఏమన్నా స్క్రూ డ్రైవర్తో బొక్కెట్టావమ్మా? వాసన వస్తుంది. స్క్రూ డ్రైవర్ తో గ్యాస్ సిలిండర్ కి ఎవరైనా కన్నం పెట్టగలరా అన్నయ్య? గ్యాస్ సిలిండర్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటది. మీరు తలుచుకుంటే గ్యాస్ సిలిండర్ కేట్రా, పెద్ద పెద్ద గ్యాస్ ట్యాంకర్లకే బొక్కలెట్టేయగలరు. అంత స్ట్రాంగ్ మీరు. ఇంతకీ గ్యాస్ వాసన ఎక్కడి నుంచి వస్తుందమ్మా? మమత గారి ఇంట్లోంచా? కాదన్నయ్య, మా ఇంట్లో నుండే. మరి వెళ్ళి ఆఫ్ చేయకుండా ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకుని ఆస్మా పేషెంట్ లాగా అని నవ్వుతావేంటే? కావాలని లీక్ చేస్తే ఆఫ్ ఎందుకు చేస్తా అన్నయ్య? కావాలని ఇచ్చేసావా? ఎందుకు చేసి ఉంటుంది? అయ్య బాబు, అందుకా
పాపం మీ ఆయన మంచోడే, మందు తీసినప్పుడల్లా నీకోసం చాలా మంచిగా చెప్తాడు. ఆయన చంపేకే రాక్షసి. చంపాలంటే చందమామని చూపిస్తా అని మేడమించి డైరెక్ట్గా తోసేస్తా గాని గ్యాస్ ఎందుకు లీక్ చేస్తా అన్నయ్య? నిజమే, మరి వెళ్ళి గ్యాస్ ఆపవే, కాలనీ తగలడిపోద్ది. ఆపను. ఎందుకే? పొద్దున్న మా ఆయనతో గొడవైంది. గ్యాస్ అంతా గాల్లో కలిపేసి నా కక్ష అంతా తీర్చుకుంటా. గ్యాస్ లేక గవర్నమెంట్లు కూలిపోయేలా ఉన్నాయే. అందుకే తర్వాత గ్యాస్ తెమ్మని టార్చర్ పెడతా. అది ఎలాగో దొరకదు. వంట చెయ్యాలి కదే. నాకు అక్కర్లేదు. ఏమ్మా, పెరట్లో పచ్చగడ్డి పీక్కు తింటావా? కాదు, కూర కావాలంటే కుమారి గారు పెడతారు, అన్నం కావాలంటే మమత గారు పెడతారు, మరి మీ ఆయన్ని? పస్తులు పెడతాను. అమ్మా, సంక్షోభాన్ని కూడా సంసారానికి వాడుకుంటున్నావు. నిన్ను చంపేసిన తప్పులేదు చెల్లెమ్మా. సున్నిత మనస్కురాల్ని, ఇంతకన్నా ఏం చేయగలనన్నయ్యా? ముందెల్లా గ్యాస్ ఆపే గుండ్రాయి మోహన్ నాన్న. కరెంట్ కానీ పోయొచ్చిందంటే నీ కొంపతో పాటు మా కొంప కూడా తగలడిపోద్ది. అప్పుడు నీ సున్నితమైన మనసుతో పాటు మేము కూడా మాడి బొగ్గైపోతాం. పక్కింట్లో చేరు పిశాచిలాగా. అవునరా అన్నయ్య, నిజమే. అమ్మో కరెంటు. ఆ, అమ్మయ్య, మీ ఫ్రెండ్స్ అందరూ చాలా తెలివినోళ్ళు కదే. ఏమో నాకు తెలీదు. పదండి తలస్నానం చేయిస్తా. ఇప్పుడు తలతాను ఏంటి? తలకాయ ఏమన్నా దొబ్బిందా? దొబ్బలేదు. ఈ రోజు భర్తకి తలస్నానం చేయించి కాళ్ళ దగ్గర కారుతున్న నీళ్లు తల మీద చల్లుకుంటే పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని కొత్త పంచాంగంలో ఉంది. నువ్వు కూడా నమ్ముతావా? పంచాంగం కదా బా, పాటించాలి బా. కొన్ని లోకాల కోసం నీళ్లు తల మీద జల్లేసుకుంటావు. ఆ, ఆఫీస్ నుంచి అలసిపోయి వస్తే కాసిన మంచినీళ్ళు మొగుడు మొహాన్ని కొట్టవు. మొగుడు చేతులు అక్షంతలేసి ఆశీర్వదించడానికి కావాలి. సంపాదించడానికి కూడా బా. నువ్వు నోర్మి. అదే చేత్తో 2 దెబ్బలెత్తే మాత్రం మహిళా సంఘాలు, కోర్టులు, పోలీస్ స్టేషన్లు, కేసులు అని 2 చేతులు ఎరగొట్టి దాకా ఊరుకోరు. మొగుడు కాళ్ళు దండాలు పెట్టుకోవడానికి, నీళ్లు చల్లుకోవడానికి మాత్రం కావాలి. కారు నడపడానికి కూడా బా. నేను నోర్మి అని చెప్పానా? అలాగే బా. అదే కాళ్ళు కొంచెం నొప్పొత్త నేను ఒక్కండి మాత్రం ఏ పెళ్ళాలంటే దాసీలా, ఆడాలంటే బానిసలా అని తాసుబాబులు ఆయన తత్తిలేకెత్తారు. అదే మీకు సిరాకు దొబ్బిందనుకో, షార్ప్గా ఉన్న నైఫ్ ఒకటి తీసుకుని ఇప్పుడు దాకా దండాలు ఎట్టిన బాడీనే మొక్కల కింద కొట్టి జాడీల్లోని డ్రమ్ముల్లోని ఆవకబెట్టినట్టు పెట్టేస్తారు. ఈ మధ్యన తినిపాడు దొబ్బుతున్నట్టున్నారు, ఆధారాలు కూడా దొరకట్లేదు. మగాడి శరీరం అంటే మీ కోపం వచ్చినప్పుడు కొబ్బరికాయలా ఒలిసేసుకోవడానికి, కసి వచ్చినప్పుడు బత్తకాయలా పిండేసుకోవడానికి, ఈడు పేడ ఎరగడైపోవాలనుకున్నప్పుడు గుమ్మిడికాయలా తలకాయ పగల కొట్టి చంపేసుకోవడానికి బాపనికొస్తుందా మీకు? ఓరి బాబు, నీకు తలస్నానం చేయించి నీ నెత్తి మీద 4 ఈకలు, అదే 4 చుక్కలు నా నెత్తి మీద చల్లుకుంటాను. దయచేసి కొద్దిసేపు నీ బాడీని అప్పివ్వరా, పుణ్యం పొందేస్తాను. ఊరికేమంటే ఎవరో ఏం చేస్తే ఇస్తారు? బాడీ ఇచ్చినందుకు బాడీ మసాజ్ చేయాలి. చేస్తాను. హెడ్ ఇచ్చినందుకు పేలేమని చూడాలా? ఈ జోకులు అతను దీనికి చేస్తాను. దాని గొడవ నీకెందుకురా? ఏం చేయాలో చెప్పు, నేను చేస్తాను. హెడ్ ఇచ్చినందుకు హెడ్ మసాజ్ చేయాలి. మాకు కూడా అదే కావాలి. ఏం లేదు, చేస్తాను. అయితే వెళ్ళి ఆయిల్ రెడీ చేసుకో, ఆ తర్వాత నీళ్లు బాయిల్ చేసుకో. రావే. అలాగే నీ ప్లాన్ ఏంటో నాకు తెలిసే, ఎదవాల్సి మొహం నువ్వును. ఈ మధ్యన ఎండలో తిరిగి కలర్ తగ్గిపోయాం. తొందరగా కానీ. అమ్మా, ఆహా, మీ బావ జబ్బలు చూసావానే? నా జబ్బలంటే మా ఊళ్ళో ఆడవాళ్ళకి చాలా ఇష్టం, తెక్కరికి ఇవ్వరు. మరి నీ పిక్కలంటే కుక్కలకి ఇష్టం లేదా? మీ చెల్లి జోకులేస్తుంది, నేను వెళ్ళిపోతాను. కూర్చొని తల మసాజ్ చేస్తాను. ఆహా, గుర్తుపెట్టుకోండి, వెంట్రుకలు డైరెక్ట్ గానే బేకాలి. ఏంటే సూత్రం, మొహం నూనె అయిపోద్ది. సెంటి సినిమాలో పాట పాడతా, మసాజ్ చేయవే. అలాగే. ఇది తైలం పెట్టి తాళం పట్టి తళాంగుతో తల్లంటిదే మోత. ఇది ఒళ్ళే రుద్ది బుద్ధి శుద్ధి చేసే కొద్ది తమాషాల తీత. ఓ నా నువ్వు పాటలు పాడతా ఏకలు పీకేస్తున్నావు. పోన్లే బా, సమ్మర్లో గుండు చల్లగా ఉంటది. మీ చెల్లి మళ్ళీ జోకులేస్తుందని నేను వెళ్ళిపోతున్నానే. ఏంటి ఆపో? మసాజ్ అయిపోయింది, మంగళ స్నానం మీరు చేసేయండి.
ఉసే 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 నీళ్ళు ఎత్తి మీద చల్లుకోవాలన్నావు కదే. అయ్యాక పిలవండి, వచ్చి చల్లుకుంటా. అమ్మని దీని పని అయిపోయింది కదా, వెళ్ళిపోతా. ఇంకా గోళ్ళు దొరికితే యావండి, ప్యాంట్ వేసుకోండి, ఆఫీస్కి టైం అయిపోతుంది. నాకు తలనొప్పిగా ఉంది. బాస్ మొహం చూస్తే ఇంకా ఎక్కువ వద్ది. అందుకే బా వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకున్నాడు. క్యారెట్ అయ్యయ్యో తలనొప్ప. ఇదేంటి వెనక్కి వెళ్తుందా? ఏ కర్ర నెట్టు బుర్ర కొట్టేద్దా? అమ్మా